లాస్ట్ లో బిల్ ఎంత ఇద్దో మనం చెప్పిన ఐటమ్స్ కి మాటవర్స్ కి చిప్స్ అయితే వేసి ఇచ్చారనమాట. పీసెస్ కూడా మంచి సాఫ్ట్ గా ఉన్నాయి. ఇది ఒక అథెంటిక్ పలావ్ అయితే కాదు. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. ప్రెజెంట్ వచ్చేసరికి మనం వైజాగ్ డ్రైవ్ ఇన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. డ్రైవ్ ఇన్ లోని రకరకాల ఫుడ్, అంటే ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళొచ్చు, బట్ ఈ రోజు ఎందుకో డ్రైవ్ ఇన్ లోకి వెళ్ళాలనిపించింది. అక్కడ ఉండే ఫుడ్ ట్రై చేద్దాం అని చెప్పి చూద్దాం అక్కడ ఫుడ్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి ట్రై చేస్తాం అండ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో డైరెక్ట్ గా డ్రైవ్ ఇన్ లోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. సో గైస్, ఫైనల్ గా డ్రైవ్ ఇన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక 6-7 వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అవుట్లెట్స్ అయితే ఉంటాయి అనమాట లైన్ గా. అండ్ ఇక్కడ మీకు అవుట్డోర్ సిట్టింగ్ ఉంటది, లోపల ఏసీ సీటింగ్ కూడా ఉంటది. ఇక్కడ వచ్చేసరికి కార్లలో పార్కింగ్ చేసుకొని డైరెక్ట్ గా మీరు ఆర్డర్ చేసుకొని ఫుడ్ తినొచ్చు. సో అక్కడ సీటింగ్ స్పేస్ ఎంత ఉందో ఇక్కడ పార్కింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటది. మెయిన్ కాన్సెప్ట్ ఇది. అవుట్డోర్ కావాలంటే అవుట్డోర్ కూర్చోవచ్చు, కొద్దిగా వేడి ఉన్నా సరే లేకపోతే వర్షం పడినా ఇబ్బందే. బట్ నార్మల్ అప్పుడు చల్లగా ఉన్న వెదర్ లోనే అవుట్డోర్ లో కూర్చొని తింటే చాలా బాగుంటది. లేదు ఏసీ కావాలంటే ఏసీ కూడా ఉంటది. బట్ ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి డ్రైవ్ ఇన్ కాబట్టి డైరెక్ట్ గా ఇలా కార్ లోనే వచ్చేసి మీరు ఫుడ్ ఆర్డర్ చేసుకుని కార్ లో కూడా సర్వ్ చేస్తారనమాట. తీసుకొని వచ్చేస్తారు, కార్ లోనే తినేయొచ్చు అండ్ కార్ నుంచి మీరు బిల్ కూడా పే చేసేయచ్చు. ఇది కాన్సెప్ట్ మెయిన్ డ్రైవ్ ఇన్ ది. నేను యాక్చువల్ గా అవుట్డోర్ లోనే కూర్చొని చేద్దాం అనుకున్నా, బట్ అక్కడ పెద్ద ప్రొజెక్టర్ ఒకటి ఉంది కదా, అక్కడ పాటలు అవన్నీ ప్లే అవుతుంటే కొద్దిగా లౌడ్ నాయిస్ ఉంటది అనమాట. సో మనం ఏమైనా మాట్లాడినా సరే ఆ మ్యూజిక్ వస్తూ ఉంటది కాబట్టి డిస్టర్బెన్స్ ఉంటది. సో అందుకనే ఈ కాన్సెప్ట్ అయిన డ్రైవ్ ఇన్ కాన్సెప్ట్ అది కాబట్టి కార్ లో కూర్చొని కార్ లోకి ఫుడ్ తెప్పిద్దామని చెప్పి కార్ లోకి వచ్చేసాను. ఇక్కడ మనకి మెన్యూ వచ్చేసరికి ఇలా ఉంటది. అంటే ఇక్కడ హోమ్ లోకి వెళ్ళారు అనుకోండి, మీరు ఏది వైజాగ్ డ్రైవ్ ఇన్ ఆర్డర్ నౌ కొట్టేస్తే మీకు ఇక్కడ ఉన్నవన్నీ ఎలా వస్తాయి. బ్రాండ్స్ పలావ్స్ కి వేరేగా, రామెన్ కి వేరేగా, షవర్మాస్ కి వేరేగా అండ్ ఇంకేవేవో ఒక 6-7 రెస్టారెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. 6-7 అవుట్లెట్స్ ఉన్నాయి. సో వాళ్ళందరి దగ్గర నుంచి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ మెన్యూలో చూపిస్తుంది ఇక్కడ నుంచి ఏమేమి ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పి. మనకి ఇక్కడ కబాబ్స్ కావాలంటే కబాబ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు 89 స్ట్రీట్ చైనీస్ పులావ్ కావాలంటే ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. అలా మీరు సెలెక్ట్ చేసుకుంటే ఎక్కడెక్కడ నుంచి కావాలని చెప్పి స్టాల్స్ అక్కడైతే ఉన్నాయి కదా లైన్ గా, ఆ స్టాల్స్ నుంచి కలెక్ట్ చేసుకొని మనకి కార్ లోకి డైరెక్ట్ గా సర్వ్ చేసేస్తారు. సో మెనూ చూసేసాం, ఇప్పుడు ఐటమ్స్ ఆర్డర్ చేయాలి. ఆర్డర్ చేయాలంటే ఇప్పుడు మనం వెయిటర్ మన దగ్గరికి ఎలాగొస్తారు ఆర్డర్ తీసుకోవడానికి, మీకు డౌట్ ఉంటది కదా. ఇది చాలా మంది తెలిసిందే, కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు కార్ లో కూర్చొని మనకి ఇక్కడ హజార్డ్ లైట్స్ ఉంటాయి కదా, ఇది ఆన్ చేసాం అనుకోండి డైరెక్ట్ గా మన దగ్గరికి వెయిటర్ అయితే వచ్చేస్తారు. అదిగో వచ్చేసారు. క్లబ్ చికెన్ శాండ్విచ్ ఒకటి, ఓకే, వాటర్ బాటిల్, కూలింగ్. మనం తీసుకున్న ఆర్డర్, బిల్లు ఇవన్నీ ఏంటంటే మన మొబైల్ నంబర్ కి వచ్చేస్తుంది. పొరపాటున ఇక్కడ బిల్లు ఎగ్గొట్టడానికి ఇచ్చిన తర్వాత వెళ్ళిపోవచ్చు అనిలాగా ఏముండదు. కార్ నంబర్ నోట్ చేసుకుంటారు, మొబైల్ నంబర్ నోట్ చేసుకుంటారు కాబట్టి మంచిగా రెస్పెక్ట్ఫుల్ గా తినేసి బిల్ కట్టి వెళ్ళిపోవడం. ఇక్కడికి దిగి కూర్చొని తినేటోళ్ళ కంటే కార్ లో కూర్చొని తినేసి వెళ్ళిపోయేటోళ్ళు ఎక్కువ మంది. సో గైస్, మన ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసరికి గ్రిల్ సిటీ. ఇక్కడ మనకి గ్రిల్ సిటీ అని ఒక స్టాల్ ఉంటది. ఆ గ్రిల్ సిటీలో నుంచి స్పెషల్ చికెన్ షవర్మా అయితే వచ్చింది అనమాట. సో లెట్స్ ట్రై. లాస్ట్ లో బిల్ ఎంత ఇద్దో మనం చెప్పిన ఐటమ్స్ కి చూద్దాం. ఇప్పుడు బాగా రోస్ట్ అయిన రుమాలి రోటీ గట్టిగా మైనస్ వేసి ఇస్తారు. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. బయటకు వచ్చేస్తుందా. ఇంతకుముందు స్పెషల్ అంటే ఏవో ఫ్రెంచ్ ఫ్రైస్, లేస్ ఏవో ఇచ్చేవారు చిప్స్ లాంటివి. ఇప్పుడు ఏం లేదు, కొద్దిగా ఎక్కువ మైనస్ ఉంది, మీట్ కొద్దిగా ఎక్కువ వేసారు అంతే. ఆ రెండే ఉన్నాయి. పర్లే బానే ఉంది, కానీ ఇంతకు ముందు కంటే షవర్మా టేస్ట్ అయితే మారిపోయిందిరా. ఈ డ్రైవింగ్ లోకి వచ్చేసరికి స్పెషల్ చికెన్ షవర్మా తిన్నప్పుడు చాలా బాగా అనిపించేది. నార్మల్ షవర్మా తిన్నట్టే ఉంది, స్పెషల్ తిన్నట్టు అయితే లేదు. ఇంకా నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసింది. మనం చికెన్ నగెట్స్ చెప్పాము, 3, 6, 7, 8 పీసెస్. పక్కన మనకి తందూరి మైనీస్ టైప్ ఒకటి డిప్ అయితే ఇచ్చారనమాట, సాస్. ఒకసారి నగెట్స్ చూద్దాం ఎలా ఉంటుంది. ఫ్రోజన్ ఇంకా డైరెక్ట్ గా ఫ్రై చేసి ఇచ్చేస్తారు కదా. కానీ ఇది ఫ్రోజన్ తెచ్చిన ఫ్రోజన్ కూడా టేస్ట్ మంచివి చెడ్డవి అని ఉంటాయి. కొన్నిటి దగ్గర నగెట్స్ బాగోవు, బట్ మంచి క్రిస్పీగా బాగుంది. ఇది వచ్చేసరికి సాస్, కొద్ది సాస్ లో ముంచుకొని లెట్స్ ట్రై. సూపర్ క్రిస్పీగా ఉంది, నగెట్స్ భలే ఉన్నాయి. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఒక క్లబ్ చికెన్ శాండ్విచ్ చెప్పాను. పైన లైట్ గా మనకి ఒక 4-5 మాటవర్స్ కి చిప్స్ అయితే వేసి ఇచ్చారు అనమాట. అంటే నార్మల్ గా శాండ్విచ్ తో పాటు పక్కన ఫ్రెంచ్ ఫ్రైస్ గానీ చిప్స్ గానీ ఏదో ఒకటి ఇస్తారు ఆ క్రంచ్ ఫీల్ కోసం. ఇందులో కూడా మనకు ఒక 5-6 చిప్స్ అయితే ఇచ్చారు, పొటాటో చిప్స్. బాగున్నాయి. శాండ్విచ్ సైజ్ చూడరా, నా పామంత ఉంది చూడండి. ఒక జానడు ఉంది. 3 లేయర్స్ బ్రెడ్. స్టఫింగ్ మాత్రం ఎడ్జికి లేదురా, ఓన్లీ మధ్యనే ఉంది. ఒకసారి మధ్యనే బయట తీసుకుందాం. ఇది మా పుల్లి జోకులు వేసే మా ఫ్రెండ్ గుర్తొస్తున్నాడు. బయట ఎందుకురా, లాన్ కూడా కొరుకురా అని అంటాడు. పోలే. ఇంకా చీజ్ లేనట్టుందిరా, చీజ్ ఫ్లేవర్ తెలియట్లేదు కానీ సాస్ లో మంచిగా మిక్స్ అయిన క్యాప్సికమ్, చికెన్ ఇదంతా మంచిగా సెట్ అయింది. యాక్చువల్ కొన్నిటి దగ్గర మనకి వైట్ చికెన్ అంటే లైక్ వైట్ సాస్ లోని ఇట్లా ప్రిపేర్ చేసిన క్రీమీ చికెన్ ఉంటది, ఎక్సలెంట్ ఉంటది. అండ్ కొన్నిట్లో మనకి పైన ఇలా గ్రిల్ చేయకుండా ఇస్తారనమాట. కొన్ని శాండ్విచ్ ఇండిగో ఫ్లైట్ లోని అట్లా ఇస్తారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అవి కూడా చాలా బాగుంటాయి.
కూడా కరెక్ట్ గా ఉంది. శాండ్విచ్ అదిరిపోయింది. ఇంకా రైస్ ఐటమ్స్ లోనైతే అంకిల్స్ పలావ్ అని ఉంటది ఇక్కడ. అంకిల్స్ పలావ్ లో భీమవరం చికెన్ పలావ్ అయితే చెప్పాను. ఓపెన్ చేసేద్దాం. ఇక్కడ మనకి ప్లేట్ అయితే డైరెక్ట్ గా మనం ఈ బాక్స్ లో నుంచి పార్సల్ లాగా ఇచ్చేస్తారు. ఎంత కావాలంటే అంత మనం ప్లేట్లు వేసుకొని తినేసి మిగతా మనం పార్సల్ పెట్టుకెళ్ళిపోవచ్చు. మళ్ళీ వాళ్ళకి సెపరేట్ గా పార్సల్ చేయాలి అన్న కాన్సెప్ట్ లేకుండా మనకి డైరెక్ట్ గా ఇచ్చేస్తారు. అండ్ ప్లేట్ కూడా ఇస్తారు. ప్లేట్ లో మనకి ఆనియన్స్, లెమన్ అండ్ ఒక గ్రేవీ, రైతా ఇస్తారు, స్పూన్స్ ఇస్తారు. సో డైరెక్ట్ గా మనకు కావాల్సినంత ఈ బాక్స్ లో నుంచి ప్లేట్ లో సర్వ్ చేసేసుకొని మిగతా మనం పార్సల్ పెట్టుకెళ్ళిపోవచ్చు. చలో సర్వ్ చేసేసుకుందాం. గ్రేవీ పడిపోతుండ్రా. ఇప్పుడు ఈ డ్రైవింగ్ లో తినాలన్నా సరే మనం లగ్జరీ కార్ వాడాలి అండి. ప్లేస్ సరిపోవట్లా. జాగ్రత్తగా వేద్దాం గైస్, లేకపోతే గ్రేవీ పడిపోయిద్ది. సో మంచిగా మనం భీమవరం కోడి పలావ్ ఓపెన్ చేసేద్దాం. ఏంట్రా రైస్ ఎలా ఉంది? నార్మల్ అన్నంలో కూర కలిపేసిన లాగా. రైస్ నార్మల్ రైసేనే, చిట్టుముత్యాలు గానీ లేకపోతే అలాంటివి కాకుండా నార్మల్ గానే ఉంది. మనం ఇంట్లో చేసుకున్న పడిపోతుంది. సో లెట్స్ ట్రై దిస్ అంకుల్స్ పులావ్. రైస్ అయితే మనకి నార్మల్ గా ఇంట్లో ఎలా చేసుకుంటాం అదే రైస్ లోని మనకి కర్రీ కలిపేసి ఇచ్చారు. అంటే మాక్సిమం ఈ మధ్యన ఏంటంటే కొంతమంది ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళకి అథెంటిక్ గా. కొంతమంది ఏం చేస్తున్నారంటే ముందుకుండా గ్రేవీ ప్రిపేర్ చేసి పెట్టుకొని రైస్ పక్కన పెట్టేసుకొని ఏ ఆర్డర్ వస్తుందో దాని అలా గ్రేవీలో టాస్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇది కూడా సేమ్ అలాగే చేశారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీకు వైట్ వైట్ గా రైస్ ఉందా, ఇది నార్మల్ రైస్ ని ఈ కోడి గ్రేవీలోని టాస్ చేసి ఇచ్చేసారు. అంటే ఇది కోడి పలావ్ వండడం కంటే కోడి కర్రీ కలిపిన అన్నం అనుకోవచ్చు. అంతేనా? సింపుల్. సో బట్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. పర్వాలే, బానే ఉంది. పీసెస్ కూడా మంచి సాఫ్ట్ గా ఉన్నాయి. సో ఈ పీస్ తో పాటు రైస్ ఒకసారి టేస్ట్ చేద్దాం. యాక్చువల్లీ గుడ్. మంచి ఫ్లేవర్ తెలుస్తుంది. దో మనకి అన్నంలో అలా కలిపేసి ఇచ్చిన ఆ ఫ్లేవర్ అండ్ పీస్ ఫ్లేవర్ అండ్ పీస్ టేస్ట్ కూడా బాగుంది. అండ్ ఓవర్ స్పైసీనెస్ గానీ ఏం లేదు, మైల్డ్ గా ఉంది ఫ్లేవర్స్ కూడా. బేసికలీ చెప్పాలంటే ఓవర్ స్పైసీ అని కదా, అసలు స్పైసీనెస్ అంత తెలియట్లే, లైట్ గా ఉంది. టేస్ట్ బాగుందిరా. ఇది ఒక అథెంటిక్ పలావ్ అయితే కాదు. ఒక ఓక్ ప్యాన్ లో మీరు అడిగింది గోంగూర చికెన్ అడిగారు అనుకుంటే అదే రైస్ లో గోంగూర చికెన్ కలిపేసి ఇచ్చేస్తారు. అదంతా పలావ్ ఇది అని డిబేట్ పక్కన పెడితే ఫ్లేవర్ఫుల్ గా టేస్ట్ అయితే బాగుంది. కొద్దిగా ఇక్కడ ఇచ్చిన గ్రేవీతో ట్రై చేద్దాం. గ్రేవీ అయితే పలుచగా ఉందిరా. మంచిగా గ్రేవీ మిక్స్ చేసుకొని చిన్న ముక్క పీస్ ఎలా పెట్టి, చిన్న ఆనియన్ ముక్క పెట్టి, గ్రేవీ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఓవరాల్ గా పలావ్ కూడా బాగానే ఉందిరా. షవర్మా ఒకటి అనుకునేలా రాలేదు కానీ అది కూడా ఓకే. అండ్ మనం నెక్స్ట్ ట్రై చేసిన నగెట్స్ రెడీమేడ్ అది కూడా ఓకే. అండ్ మనం తెచ్చిన క్లబ్ శాండ్విచ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ తర్వాత ఈ పలావ్ కూడా అదిరిపోయింది. కానీ కొన్నింటి దగ్గర భీమవరం కోడి పలావ్ అంటే ఆ స్పైసీనెస్ ఘాట్ అది ఎక్కువ ఉంటది. మరి వీళ్ళ దగ్గర అంత ఘాట్ ఏం లేదు, మైల్డ్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. ఒక బిల్ ఎంత ఏందో చూసేద్దాం. ఇది ఎలా నొక్కామంటే ఒక్కట్లే రావట్లేదురా, టచ్ అది. సో గైస్ డైరెక్ట్ గా బిల్ అయితే వాట్సాప్ లోకి వచ్చేస్తుంది. భీమవరం కోడి పలావ్ వచ్చేసరికి 260, స్పెషల్ చికెన్ షవర్మా 170, చికెన్ క్లబ్ శాండ్విచ్ 200, చికెన్ నగెట్స్ 8 పీసెస్ 130 రూపీస్. అంకల్స్ పులావ్ టేక్ అవే, టేక్ అవే కి 15 రూపీస్ ఎక్స్ట్రా వేసారా ఆ బాక్స్ కి. వాటర్ బాటిల్ 23 రూపీస్. టోటల్ గా అయితే మనకి 4 ఐటమ్స్ వాటర్ బాటిల్ కి 837 రూపీస్ అయింది గైస్. నేను ఇంకా 1000 పైన అయిపోద్దేమో అని అనుకున్నాను. అంటే లైక్ ఇక్కడ మన సర్వింగ్ చేసేది అంతా, బట్ పర్లే 1000 లోపలే 837 రూపీస్ అంటే వెరీ రీజనబుల్ ప్రైస్. కానీ ఒక రోజు మనీ ఛాలెంజ్ చేయాలి గైస్ ఎక్కడైనా సరే. 500 రూపీస్ ఇలా 1000 రూపీస్ ఛాలెంజ్ ఉంది కదా, ఎక్కడ చేయమంటారు అది కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలోని ట్రై చేస్తా, నెక్స్ట్ వీడియోస్ లో. బట్ వెరీ రీజనబుల్ అనిపించింది నాకు ఎక్స్పీరియన్స్ కి, ఫుడ్ కి, అన్నిటికి. సో మీరు ఒకవేళ వైజాగ్ డ్రైవింగ్ లో ఫుడ్ ట్రై చేస్తుంటే మీకు ఏ ప్లేస్ లో ఫుడ్ నచ్చుతుందో కింద కామెంట్స్ లో చెప్పండి. ప్రెజెంట్ ఈ వీడియో నేను ఎంతతో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.